హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫేజ్ 8 కరెక్ట్గా ఈ డిసెంబర్కి 2 ఇయర్స్ లాంచింగ్ చేసి ఇది వచ్చేసి మనకి 100 ఎకర్స్ అండి, 90 ఎకర్స్. ఇది చూసారా మొత్తం 2 ఇయర్స్లో మనకు ఎట్లా గర్త్ వచ్చిందో ఒకసారి దగ్గర చూపించు స్వరూపు. మరి మన చేయి లావు ఉంది చూడండి, ఒకసారి చేయి లావు కంటే కూడా ఇంకా ఎక్కువే ఉంది. మనకు 2 ఇయర్స్లో కూడా ఎక్సలెంట్ గర్త్ వచ్చింది. మొత్తం కూడా టోటల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మనకు ఫేజ్ 8లో ఆల్మోస్ట్ 90% కూడా మంచి గ్రోత్ తోటి మంచి క్వాలిటీతో కూడా ఉన్నాయండి. ఒకసారి చూడండి సార్, మొత్తం ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడి ఆగిపోయినాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంత దున్నున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇరవాలు తోలాలి. ఇరవాలు తోలితే నీట్గా ఉంటుంది. ఈ నెల నుంచి ఇంకా టోటల్ అంతా కూడా మెయింటెనెన్సే ఉంటుంది. ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 నెలలు పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ చేస్తాం. మనం ఫిబ్రవరి ఎండింగ్ కల్లా కూడా ఇక్కడ మళ్ళీ డ్రిప్ పైపులు పరుచుకొని మొత్తం పాదులు చేసుకొని తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వేసుకొని అట్లా సమ్మర్లో టోటల్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ వర్షాకాలం ఏంటంటే ఎక్కడ చూసినా వర్షాలు గడ్డి వస్తుంది కాబట్టి గడ్డి కనిపిస్తూ ఉంటుంది. దయచేసి చాలామంది కూడా గడ్డి వస్తుంది, గడ్డి అంటే వర్షాకాలంలో గడ్డి రాక ఏం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. వర్షాలు పోగానే మనం దున్నుతూ ఉంటాం. ఆ గడ్డి ఆర్గానిక్గా ఇట్లా మగ్గి ఎరువుగా మారుతుంది. దీనివల్ల చెట్లకు బలం వస్తుంది. కాబట్టి ఎన్ఎస్పి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా రాజీ పడదండి. 100% పర్ఫెక్ట్ క్వాలిటీతోనే ముందుకు ఇస్తుంది. థ్యాంక్ యూ.